నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సర్వేంద్రియానం నయనం ప్రధానం. అన్ని అంగాల్లో కంటే కూడా కళ్ళు చాలా చాలా ముఖ్యమైనవి, ప్రాధాన్యత కలిగి ఉంటాయి అనేది మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. అయితే మెల్లిమెల్లిగా కళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానమైనటువంటి కారణాలేంటి? ఎందువల్ల ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నాయి? చికిత్స ఎలా ఉంది? మన ఇంట్లోనే పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ వైద్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. హలో సార్, నమస్తే. నమస్తే. సో కళ్ళ గురించి ఇచ్చినటువంటి ప్రాధాన్యం అనేది అంత గొప్పగా మరో అంగం గురించి పెద్దగా చెప్పలేదు మన వాళ్ళు. ఎందుకని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కంటి సమస్యలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి? మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు మొత్తం క్లాసులో ఒకడికో ఇద్దరికో కళ్ళజోడు ఉండేది. ఇవాళ పిల్లల్ని చూడండి, సగం మందికి కళ్ళజోడు, కొంతమందికి సోడా బుడ్డి లావు అద్దాలు, ఇంత లావు అద్దాలు ఉన్నాయి. వీటంతటికి కారణం ఏంటంటే, ఒకటి మేనరిక వివాహాల వల్ల ఈ సోడా బుడ్డి అద్దాలు వస్తాయి, అదొకటి. రెండోది మన తల్లిదండ్రుల లోపం. మన ఇంట్లో క్యారెట్లు ఉంటాయి కదా, పోనీ మార్కెట్లో దొరుకుతాయి కదా. ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలకి రోజు క్యారెట్ తినిపిస్తున్నారు? గుండె మీద చేసుకొని చెప్పండి. డాక్టర్, ఈ మధ్యన క్యారెట్లు తినకండి, క్యారెట్ని జ్యూస్ చేసుకొని తాగండి అనేవాళ్ళు. అసలు ఎప్పుడు కూడా జ్యూస్ తాగకూడదు. ఏదైనా పండుగానే తినాలి, జ్యూస్ తీసుకోకూడదు. ఎందుకు చెప్పారు? అది అబద్ధం, అసత్యం. ఎప్పుడు కూడా ఈ కూరగాయలో కానీ పండులో ఉండే పిప్పిలోనే ఉన్నాయి. రహస్యమంతా పిప్పిలో ఉంది. దాంట్లో పీచు ఉంటుంది. దాంట్లో మనం విలువైన కొన్ని ఖనిజ లవణాలు, విటమిన్లు కోల్పోతాం. కనుక రసము తాగటము అవివేకము. కూరగాయలు తినండి. తినలేని వృద్ధులు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దంతాలు లేవు, నవ్వలేరు, వాళ్ళకి రసం. వాళ్ళు కూడా ఏం చేయాలి? ఆ లోపల ఉండే పిప్పిని వడపోయకుండా పిప్పితో పాటు తాగేయాలి. ఒకవేళ మీరు కనుక తాగాలనుకుంటే వీళ్ళు ఏం చేస్తారు? శాస్త్రోక్తంగా వడపోసి ఆ పిప్పి అంతా బయట పారేస్తారు. ఒకవేళ మీరు తాగాలంటే మొత్తం జ్యూస్ చేసి ఆ పిప్పితో సహా తాగండి, ఓకే. అంతేగాని రసాలు తాగకూడదు. ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలకు రోజుకు ఒక క్యారెట్ పెడుతున్నారు చెప్పండి? వాళ్ళ నుంచి మొదలు పెట్టండి. రోజు ఒక పచ్చి క్యారెట్ తినిపించండి. పచ్చిది బాగలేదంటే ఉడకబెట్టి పెట్టండి. ఒక క్యారెట్ తింటే మీ పిల్లలకు కావాల్సిన విటమిన్ అందుబాటులోకి వస్తుంది. పిల్లలతో పాటు మీరు కూడా తినండి. అమ్మ నాన్న ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క క్యారెట్ తినేయండి, చక్కగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ ఏ కంటి చూపుని కాపాడుతుంది. మనమేమో అది ఆ జాగ్రత్త పాటించం. కళ్ళు చూపు బోర్డు మీద అక్షరాలు సరిగ్గా కనపడట్లేదు డాడీ అని చెప్పి, మమ్మీ అని చెప్పగానే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే. కనుక ఇటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే షుగర్ ఉంది. షుగర్ వచ్చిన వాళ్ళకి కంటి చూపు మందగించడం అనేది 100కి 100 జరుగుతుంది. దానికి ఏంటి పరిష్కారము? షుగర్ వచ్చిన వాళ్ళు ప్రతి సంవత్సరము మాస్టర్ హెల్త్ చెకప్తో పాటు కంటి పరీక్ష విధిగా చేయించుకోవాలి. ఏదో వెళ్ళి నా మాత్రం 10 నిమిషాల కంటి చెకప్ కాదు. కంటి పాపలోకి చుక్కలేసి కంటి పాపను వెడల్పు చేసి లోపల ఉండే రెటీనా పొర ఎలా ఉన్నదో అధ్యయనం చేయాలి. అంతేగాని పావు గంటలో వచ్చాను, అరగంటలో వచ్చానంటే కాదు. అది 3-4 గంటలు టైం పడుతుంది కంటి చూపు పరీక్ష అంటే. ఆ రెటీనా పొరలో ఉండే రక్తనాళాల్లో సమస్య వస్తుంది. ఆ రక్తనాళాలు మూసుకుపోవటం, రెటీనా పొర దెబ్బతినటం, కొంతమందికి రెటీనా పొర ఊడిపోవటం. దీన్ని షుగర్ ఉన్న వాళ్ళకి రెటీనా పొర దెబ్బతినే ప్రక్రియని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు. అది తొలి దశలో గుర్తిస్తే కొన్ని లేజర్ కిరణాలు వేస్తే ఆగిపోతుంది. అది ఊడిపోయిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ పెట్టినా మనకు ఆశించిన ఫలితాలు రావు. ఇంకా కొంతమంది అలాగే ఏమవుదలే అని చెప్పేసి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే 2 కళ్ళు పోతాయి. ముందు ఒక కన్ను పోతే 2 కళ్ళు పోతాయి. అంటే ఇక మళ్ళీ తర్వాత మందులు లేవు, ఆపరేషన్ లేవు. కంటి చూపు పోయిన తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి మళ్ళీ రాదు. కనుక ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం. మీరు మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళాలి. కంటి చూపు మీద అన్నీ చెప్పండి. నా రెటీనా పొర ఎలా ఉందో చూడండి అని చెప్పండి. వాళ్ళు ఫోటోలు కూడా ఇస్తున్నారు. రెటీనాని ఫోటో తీసి మనకే ఇస్తున్నారు, ఇదిగో నీ ఇట్లా ఉన్నది అని చెప్పి. కనుక దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా
షుగర్ వచ్చి 5 సంవత్సరాలు షుగర్ మందులు వాడుతున్న వాళ్ళకి రెటీనా పొర దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక మనం పొద్దున్న లేస్తే వాట్సాప్లు, ట్యాబ్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఇవి వాడతాం. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వాడటమే. దానివల్ల ఏంటంటే ఈ ఉపకరణాల నుంచి బ్లూ కిరణాలు వస్తాయి, నీలి కిరణాలు. అవి మన కంటి చూపుకి హాని కలిగిస్తాయి. దీన్ని మనం సమర్థవంతంగా కాపాడుకోవాలంటే దానికి లీ ఫార్మా అనే కంపెనీ వారు డి మ్యాక్యులా అనే ఒక ప్రకృతి ప్రసాదించిన ఔషధాన్ని తయారు చేశారు. డి మ్యాక్యులా. దీంట్లో ఏముంటాయి? అశ్వగంధ అనే ఆయుర్వేదం మందు, షల్లాకి అనే ఆయుర్వేదం మందు, ఆవు నెయ్యి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, అలాగే త్రిఫల, తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ. దీంతో మనం కుంకుమ పువ్వు ఉంటుంది కదా, మనం కుంకుమ పువ్వు ఎందుకు వేస్తారు? దీంట్లో ఔషధ గుణాలు ఉన్నాయి కుంకుమ పువ్వులు. అందుకే బిర్యానీ, శాకాహార బిర్యానీ అయినా మాంసాహార బిర్యానీలో కుంకుమ పువ్వు వేస్తారు. కాకుండా దాంతో కలర్ వస్తుంది, ఒక ఫ్లేవర్ వస్తుంది అనే ఒక ఫీల్. ఫ్లేవరు, కలర్ కంటే కూడా మన పూర్వీకులు చాలా శాస్త్రీయత ఉంది వాటిల్లో. ఈ కంటి చూపును మెరుగుపరుస్తుంది కుంకుమ పువ్వు. దీంట్లో కుంకుమ పువ్వు కూడా ఉంటుంది. వీటన్నిటి మిశ్రమంతో తయారు చేసిన రియాక్షన్లు రాని, సైడ్ ఎఫెక్ట్స్ లేని, కెమికల్ రహిత, రసాయన రహిత డి మ్యాక్యులా. దీన్ని చేతులు కాలాక ఆకులు పట్టుకునే సంధాన కాకుండా షుగర్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంవత్సరంలో ఒక 3 నెలలు, పొద్దున ఒకటి రాత్రి ఒకటి, 3 నెలలు వాడేసేయండి. ఇక వాడేస్తే మీ కంటి చూపు పాడవదు. అట్లాగే పేపర్లో తాటికాయంత అక్షరాలు చదువుతారు, ఆ చిన్న అక్షరాలు కనపడవు. మనవని పిలుస్తారు, రే మనవడా ఈ కనపట్లేదు చదువు అంటారు. తాటికాయ అక్షరాలు ఏమో తాత చదువుతాడు, మనవడేమో కింద చదువుతాడు. ఇవి వాడిన తర్వాత వార్తాపత్రికల్లో చిన్న అక్షరాలు కూడా మా అంతరికి మేము చదువుకోగలుగుతున్నామని చెప్తున్నారు. అంత బాగా పనిచేస్తుంది. ఈ ఈ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు పాపం శిక్ష దేవుడేసిన శిక్ష. కంప్యూటర్ మీద కూర్చుంటారు, మెడ ఉంచుకొని పని చేస్తుంటారు, మెడ నొప్పి, నడుము నొప్పి, కళ్ళు స్ట్రెయిన్ అయిపోతాయి. మీరు ఏం చేయాలంటే కంప్యూటర్ వాళ్ళు ఒక గంట అవగానే లేవండి, ఒక రౌండ్ వేసేయండి, ఒక 5-10 నిమిషాలు రిలాక్స్ అయ్యి మళ్ళీ రండి. కంటికి రెస్టు, ఒంటికి రెస్టు, పూసలు, వెన్నుపూస, మెడపూసలకి రెస్ట్ ఉంటుంది. తర్వాత కన్ను లెవెల్ ఎట్టుండాలి? మనకి తల ఉంచుకొని పని చేయకూడదు. మీరు కంప్యూటర్ అనండి, ల్యాప్టాప్ అనండి, మెడ ఉంచొద్దు. మెడ ఉంచకుండా స్ట్రైట్గా చూస్తూ మీరు చేయండి. కొంచెం స్క్రీన్ పెద్దవి పెట్టుకోండి, మరీ చిన్న స్క్రీన్లు కాదు. లేకుంటే టేబుల్ సైజ్ పెంచుకోవడం, దీని హైట్ పెంచుకోవటమే. ఈ రకంగా నీలి కిరణాల ప్రభావం వల్ల వచ్చే ఈ అనర్థాలను డాక్టర్లు ఒక పేరు పెట్టారు, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని పెడతారు. ఆ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ రాకుండా ముందు జాగ్రత్త చర్యగా డి మ్యాక్యులా పనికొస్తుంది. లేదు వచ్చేసింది, అనర్థాలు వచ్చేసినాయి, దీన్ని వాడండి, 3 నెలల పాటు తగ్గుతుంది. అంటే ఈ మందు సమస్య వచ్చిన తరువాత వాడే మందు కాదు, సమస్య రాకముందు ముందు జాగ్రత్తగా వాడే మందు. అట్లా కొంతమందికి ఊరికే కళ్ళమ్మటి నీళ్ళు గారిపోతుంటాయి. కళ్ళమ్మటే నీళ్ళు గారి ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏడవటం కాదు, అది కళ్ళు నీళ్ళు కారిపోతుంటాయి. అది అసలు అసంకల్పితంగా నీళ్ళు కారిపోతుంటాయి. ఆ రకంగా నీళ్లు కారే వాళ్ళకి, ఇంకా అతివృష్టి అనావృష్టి అన్నట్టు కొంతమంది కళ్ళు పొడిగా ఉంటాయి, కళ్ళు పొడిగా అయిపోతాయి. ఆ పొడిగా ఉండే వాళ్ళకి, ఇంకా కొంతమందికి కళ్ళు దురద పడుతుంటాయి, ఇంకా కొంతమంది కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఆ కళ్ళు ఎర్రగా అయిపోయి ఏమో మందు వేసుకొచ్చావా, తాగి వచ్చావా అనే విధంగా ఎర్రగా ఉంటాయి. అట్లా కన్నీరు అధికంగా వచ్చే వాళ్ళకి, పొడిగా ఉండే వాళ్ళకి, దురద పట్టే వాళ్ళకి, కళ్ళు ఎర్రగా ఉండే వాళ్ళకి, ఇటువంటి సమస్యలు కూడా ఇది చక్కగా పరిష్కరిస్తుంది, బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్టుగా కంటిలో సర్వరోగాలకి, ముఖ్యంగా షుగరు, ఇక ఇతర సమస్యలు అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. ఇక వృద్ధాప్యం వచ్చేసరికి శుక్లాలు, దీన్నే క్యాట్రాక్ట్ అంటారు, వాటిని త్వరితగతిన రాకుండా చేస్తుంది. అట్లాగే కంటి లోపల
ప్రత్యేకమైన ద్రవం ఉంటుంది. ఆ ద్రవము పీడనము పెరగటాన్ని నీటి కాసులు గ్లకోమా అంటారు. ఆ సమస్యను కూడా సమర్థవంతంగా తిప్పికొట్టడానికి ఈ డీమాక్యులా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించిన వాళ్ళు చాలామంది చిన్న అక్షరాలు చదువుతున్నాం, మాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, మా కంటి చూపు పరిష్కారం అయింది, కళ్ళు ఎర్రబట్టం లేదు, కళ్ళు బాగున్నాయి, నీళ్లు కారటం లేదు, దురదలు పోయినాయి. అంతకుముందు దురదల కోసము అలర్జీ ట్యాబ్లెట్లు వాడేవారు. అలర్జీ ట్యాబ్లెట్లు ఆ పూట తాత్కాలిక వైద్యం. ఈ డీమాక్యులా ఎక్కడ దొరుకుతుంది అంటే అన్ని వాళ్ళలో దొరకదు. మనం అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా ఈ లీ ఫార్మా తయారు చేసే కంపెనీ వాళ్ళే ఒక వెబ్సైట్ పెట్టారు, www.leehealthdomain.com. మాకు ఆన్లైన్లో పెట్టుకోవడం తెలవదు, చేత కాదు. అప్పుడు ఫోన్ నంబర్లు ఇస్తున్నాను, ఆ 3 ఫోన్ నంబర్లో దేనికో దానికి ఫోన్ చేయండి, కొరియర్లో ఇంటికి పంపించేస్తారు. మొదటిది 9100107480 9100107480. రెండవ నంబరు 8977030218. మూడవ నంబరు 9502897374. సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి మందుల కోసం కాకుండా, సమస్య రాకముందే, దీనికి ఏమీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు అవసరం లేదు. మనం చాక్లెట్ తినాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలా? ఇవి కూడా అంతే. ఎటువంటి హాని లేని ప్రకృతి. దీంట్లో ఆవు నెయ్యి ఉంది, ఆవు నెయ్యి తేవటానికి, ఆవు నెయ్యి ఉన్నదాన్ని మనం వాడటానికి డాక్టర్ అనుమతి కావాలా? ఆయన ప్రిస్క్రిప్షన్ కావాలా? దీన్ని వాడుకోవచ్చు. ఏజ్ వైజ్ అండి డాక్టర్, చిన్నపిల్లలు కూడా పిల్లలు కూడా వాడచ్చు. పిల్లలు ఎవరైతే ఇప్పుడు ఇది వాడితే పిల్లలకి కళ్ళజోడు వచ్చింది కదా, కొంతమందికి సంవత్సరం పవర్ పెరిగిపోతూ ఉంటుంది. 3, 3.5, 4, 4.5, 5 పెరిగిపోతూ ఉంటుంది, సైట్ పెరిగిపోతూ ఉంటుంది. ఇది సైట్ పెరగకుండా కూడా అడ్డుకుంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ డీమాక్యులాని వాడాలి అనుకున్న వాళ్ళు ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది? www.leehealthdomain.com వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేకపోతే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కూడా కాల్ చేయొచ్చు. ప్రోడక్ట్స్ మీ ఇంటికే డైరెక్ట్గా వచ్చేస్తాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.